శ్రీలంకతో జరగబోయే తొలి టెస్ట్ కోసం భారత్ ప్రాక్టీస్ ను ముమ్మరం చేసింది. రేపటి నుంచి గాలే అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచే భారత ఆటగాళ్లంతా మైదానంలో చెమటోడ్చారు. ఫుట్బాల్, ఫీల్డింగ్ డ్రిల్స్ తో పాటు ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. అలాగే కోచ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్, చీఫ్ సెలెక్టర్ అజిత్ పిచ్ ను పరిశీలించారు. అటు ప్లేయర్లు ముందుగా ఫీల్డింగ్ కోచ్ సుబ్దీప్ ఘోష్ ఆధ్వర్యంలో ఒంటి చేత్తో క్యాచ్లను అందుకోవడంపై ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న మరో నెట్స్ దగ్గరికి వెళ్లిన ఓపెనర్ జస్వాల్, రాహుల్ స్పిన్, పేస్, త్రోడౌన్ బంతులను ఎదుర్కొన్నారు. పంత్, జురేల్, దేవదత్, సర్ఫరాజ్ సైతం బ్యాట్లకు పనిచెప్పారు. పేసర్లు సిరాజ్, ప్రసిద్ధులతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వీరికి బంతులు వేశారు. మరోవైపు పంత్ టెన్నిస్ బాల్తో కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.